ముందుగా నిజంగా సీఎల్ అన్నకు నేను నా మనస్ఫూర్తి తల ఉంచి నేను దండం పెడతా. తర్వాత 73-74 సంవత్సరాలు అన్న అడిగిన ఇప్పుడు వయసు అన్న మీ ఎంతేనంటే తమ్మినది 73 అశోక్ అన్న. కానీ ఈ సృష్టి నీకు ఇంకా అద్దాలు ఇవ్వలేదు, ఇంకా డైరెక్ట్ చూస్తున్నాను నేను బాగా ఇంకా చల్లగా ఉండాలన్న మీరు. నిజంగా అది చాలా గొప్పది. అదేవిధంగా మరి నా బీసీ కళాకారుడు అన్న ధర్వంజన చాలా పెద్ద గాయకుడు, కనిపించని శక్తి. అదేవిధంగా మరి ఇక్కడ నా నల్లమల్ల నిజంగా నల్లమల్ల తమ్ముడు మహాజన్, ఇక మా సురేష్ అటు గద్దరన్నని కూడా ఇటు డప్పు రమేష్ అన్నని కూడా చివరి వరకు. డప్పు రమేష్ అన్న ఏ చెప్పినా గద్దరని చెప్పినా ఈయన వీళ్ళ కుటుంబం బచ్చలకు సోమన్న వీళ్ళందరూ కూడా ఇంకా అది ఒక మాటకు తిరిగి లేకుండా పనిచేసేటట్టు వ్యక్తులు. మరి ఇక్కడ నాకు అనిపిస్తున్న చిన్న తమ్ముడు విజయబాబు మా నాయన చనిపోయినప్పుడు చాలా చిన్నగా ఉండే, వాయించడానికి వచ్చాడు. ఇక గద్దరన్నకు ఎప్పుడు అటాచ్ అయిందంటే గద్దరన్న వాళ్ళ సిస్టర్ చనిపోయినప్పుడు అన్న మీ బాబాయ్ చనిపోయిండు, ఆ రోజు తమ్ముని ఏ విధంగా టచ్ చేసావు కానీ అప్పటి నుంచి విజయబాబును వదలడు. మరి నిజంగా ఈ కళ చాలా గొప్పది. నేను మీ ముందు ఒక చిన్న మాట చెప్తాను. గిరన్న మరి అన్నెంబడి పనిచేసినటువంటి వ్యక్తి ఆ టైంలో అన్న గురించి పోలీసులు వస్తే అన్న దొరకకపోతే నన్ను చాలాసార్లు పోలీసులు తన్నిండు. అప్పుడు రైతు కూలీ సంఘం నాయకుడు అన్న నర్సన్న ఉండే, నన్ను తీసుకుపోయి అల్వాల్ పిఎస్లా నన్ను మా నాయన తీసుకుపోయి వేసినప్పుడు అక్కడ కోటేశ్వరరావు అనే ఒక సిఐ మమ్మల్ని పిలిచి మా నాయనను నా ముంగటిని వెళ్ళి కాలెత్తి తన్నిండి ఇట్లా చెప్పమని. ఆ టైంలో నేను ఇక్కడ ఎవరికి చెప్పుకోవాలి అనే ఆవేదన నన్ను ఇప్పటికీ అది బాధగా గుండె రగులుతూ ఉంటుంది. ఏ రోజు మా అన్న నిజంగా కంటిన్యూ నిద్రపోలే, కానీ ఏ గాలి సోకిందో 10 నిమిషాల ముందు ఫోన్ చేసి ఇంటికి వస్తున్నాను 15 నిమిషాలలో శివమయ్య రోడ్డు మీద యాక్సిడెంట్లో చనిపోయాడు. అక్కడ పోయి చూసినాక చాలా రకాలుగా మాట్లాడినప్పుడు అది ఏ విధంగా జరిగిందో, యాక్సిడెంట్ జరిగింది, ఆయన స్కూటర్ మీద వస్తున్నాడు, ముందు నుంచి బండి కొట్టింది. నిజంగా నేను మర్డర్ చేయాలి కొట్టాలని కూడా మనిషిని మత్తే చేస్తూ చంపుతారు, కానీ బండి తుక్కు అయితే కాదని చెప్పి నా ఓపెనట్టుగా ఆ రోజు గద్దరన్న ఇక్కడ ఉండే ఇమ్మీడియట్లీ గద్దరన్న 2 గంటలకు అంతిమయాత్ర వెళ్ళేటప్పుడు వచ్చి నన్ను అత్తుకున్నాడు. ఆ బాధ చాలా బాధాకరమైన విషయం. అయినా కూడా ఈరోజు మీలాంతలో నిలబడ్డా. నేను ఈ విధంగానే నా గొప్పతనం ఏంది అన్న 2001 నవంబర్ చనిపోయినప్పుడు 22 ఆగస్టు ఏప్రిల్ 5వ తారీఖున నేను ఈ గో సిట్టు కట్టరాదు ఈ గో సిట్టు కట్టరాని టైంలో అన్న పాట పాడుతుంటే డప్పు కొట్టేవాడిని. ఆ రోజు నేను ఒక లారీ సాటుకు మా దొండర కళాకారుడు సీన్ ఉంటే ఇక్కడ కట్టి నన్ను మొత్తం నిలబెట్టాను. అప్పుడే గద్దరని వచ్చి నన్ను గుండెకు అత్తుకొని ఎస్ నిలబడ్డవరా అని చెప్పి నన్ను అత్తుకొని మరి నాకు ఒకటే చెప్పిండు, అరే యాలరే ఈ మాదిగ బతుకు నీకు మొత్తుకుంటే దొరకదిరా మెతుకు. ఈ పాటతో నేను అమ్మ తీసుకొని అరే యాలరే ఈ మాదిగ బతుకు నీకు మొత్తుకుంటే దొరకదిరా మెతుకు. యాలరే ఈ మాదిగ బతుకు నీకు మొత్తుకుంటే దొరకదురా మెతుకు. యాలరే ఈ మాదిగ బ్రతుకు నీకు మొత్తుకుంటే దొరకదిరా మెతుకు. యాలరో ఈ మాదిగ బతుకు నీవు మొత్తుకుంటే దొరకదురా మెతుకు.
మాలన్న మాదిగన్న నీరుడన్న బ్యాగరన్న మలన్న మాదిగన్న నీరుడన్న బ్యాగరన్న మలన్న మాదిగన్న నీరుడన్న బ్యాగరన్న మలన్న మాదిగన్న నీరుడన్న బ్యాగరన్న కులం 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 అంటూ కుమిలిపోయే కూలన్న కులం కులం అంటూ కుమిలిపోయే కూలన్న గొంతు విప్పి పాడుతున్న మనసు విప్పి వినరన్న యాడరో ఈ మాదిగ బతుకు నీవు మొత్తుకుంటే దొరకదురా మెతుకు యాడరో ఈ మాదిగ బతుకు నీవు మొత్తుకుంటే మెతుకదురా మెతుకు. ఈ పాట నేను చచ్చిపోయినప్పుడే ఆ పాట నేను మర్చిపోతాను. అక్కడి నుంచి నా ప్రస్థానం స్టూడెంట్. నాకు తెలియని టైంలో మాస్టర్ జాన్ నన్ను చాలాసార్లు దూరంకి వెళ్ళి చూసిన. అన్న అంబేద్కర్ జగజీవనం జయంతి వచ్చిందంటే వేరే పాటలు లేవు. ఇప్పటి వరకు కూడా అంత అద్భుతంగా ఏ మహానీయుడు అంబేద్కర్ మీద జగజీవన్ మీద ఇప్పటివరకు రాయలేదు. చాలా గొప్ప అన్న. అందుకో దండాలు బాబా అంబేద్కర్ అంబరాన ఉన్నట్టి సుక్కలు గురువంగో. అందుకో దండాలు బాబా అంబేద్కర్ అంబరాన ఉన్నట్టి సుక్కలు గురువంగో. ముందుగా నిన్ను దలచి పాటలు పాడేము చీకటి మా బ్రతుకుల్లో సుక్కలు గురువంగో. ముందుగా నిన్ను దలచి పాటలు పాడేమో చీకటి మా బ్రతుకుల్లో సూర్యుడు పొడవంగో. నీ తల్లి భీమబాయి నీ తల్లి భీమబాయి నీ తండ్రి రామ్జీ నీ ఊరు అంబవాడ నీ ఊరు అంబవాడ నీ జిల్లా రత్నగిరి. ఏప్రిల్ 14 పుట్టిన రోజంట ఈ దళిత జాతి ప్రజలకంట పండుగ రోజంటో. అందుకే దండాలు బాబా అంబేద్కర్ అంబరాన ఉన్నట్టి సుక్కలు గురువంగో. తర్వాత ఇది అరే భారతామ ముద్దు బిడ్డ బాబు జగా జీవన రాము. బాబా తమ్మ ముద్దు బిడ్డ బాబు జగ జీవనరాము. భారతామ ముద్దు బిడ్డ బాబు జగా జీవన రాము. భారతామ ముద్దు బిడ్డ బాబు జగ జీవనరాము. ఇట్లా బిహారు రసములోన చాందువ గ్రామములోన బిహారు రాష్ట్రములోన చాంద్రువ గ్రామములో శోభిరాము వసందేవి కన్నా కలల పంట నీవు. కన్నా కలలో నీవు. అరే ఏప్రిల్ 5వ తేదీన జగజీవన. ఏప్రిల్ 5వ తేదీన జగజీవన. ఏప్రిల్ 5వ తేదీన జగజీవన. ఏప్రిల్ 5వ తేదీన జగజీవన. పుట్టినాడు భరత భూమిన జగజీవన. పుట్టినాడు భరత భూమిలా జగజీవన. ఈ విధంగా ఈ పాటలతో నా ప్రస్థానం స్టార్ట్ అయింది. తర్వాత అదే జయంతి స్థలంలో నన్ను రాష్ట్ర కన్వీనర్గా అప్పుడు ఎంఆర్పిఎస్ మూమెంట్ సీరియస్ లేదు తమ్ముడికి ఇవ్వాలని చెప్పి అక్కడి నుంచి నా జెండా ప్రస్థానం కొనసాగుతూ ఉంది. అన్న చనిపోయినప్పుడు ఇదే వేదిక మీద కేసీఆర్ ముఖ్య అతిథికి వచ్చి మధుసూదచార్తో అశోక్ నువ్వు ఇక్కడే ఉండాలన్నప్పుడు నా మనసు అటువైపు పోకుండా ఇట్లా నిలబడిపోయినా చాలా కష్టాలు నిలదీసినాం. అయినా కూడా సిఎల్ యాదవ్ నాకంటే ఎక్కువ తిరుగుతుంది నాకు తెలియదు. చివరిలో నాకు స్ట్రోక్ వచ్చినప్పుడు హడావుట్టిన హాస్పిటల్కి వచ్చాడు. అన్న హాస్పిటల్ పోయి ముందు కూడా అన్న ఫోన్లోకి వెళ్ళి మాట్లాడి అశోక్ ఎక్కడ ఉన్నాడు అంటే ఇంటికాడున్నా. ఎందుకో నేను చూడాలనిపిస్తుంది రా అంటే ఆ రోజు ఒకట నేను తెల్లారి పోయినా అన్నని అడిగినా అశోక్ రాలేదు అన్న రమ్మంటే తెల్లారి పోయి అప్పుడన్నా చెప్పుకపోయిండు వచ్చిండు. ఆ రోజు మా వెంకటేష్ ఉన్నాడు. అన్న రాగానే డోర్ దగ్గర వేసి ఏడ్చిన అన్న దుప్పుకున్నాడు. నేను ఏడ్చిన. అన్న ఏం లేదు నువ్వు భయపడుతున్నావు, నేను మళ్ళీ ఆపరేషన్ చేసుకుని వస్తా, మళ్ళీ మనం ప్రెస్ పెట్టి గోసి కొంగడి పాటలు పాడాలని ఇది యథార్థంగా చెప్పిన సంగతి అన్న. గద్దరన్న ఏ బాటిల్ అయితే మిల్టన్ వాటర్ బాటిల్ వాడుతుండే ఆ డబ్బా కూడా ఇప్పటికి నా దగ్గర పదిలంగా దాచుకున్నా. ఎవరికైనా చరిత్రలో ఒక 2 పేర్లు నిలిచిపోవాలని కోరుకుంటా. మరి అదే విధంగా ఈరోజు మీ అందరి ముంగట ఒకటే జెండా కింద నేను పనిచేస్తాను. అన్న ఉన్నాడు. తెలంగాణ ధూమ్ధామ్ అప్పుడు అన్న వాళ్ళ తమ్ముడు నాగేశ్వరరావు డాక్టర్
అల్వాళ్ళు ఏదైతే ఇప్పుడు చేసి పెట్టిండ్రో అదే రోడ్డు మీద అన్న కూడా వచ్చిన రోజు న్యాయేశ్వర్ అన్న నన్ను పిలిచి అన్న మిమ్మల్ని పిలుస్తున్నాం రావాలన్నప్పుడు ఇట్లనే ఒక మైక్ పెట్టుకొని రోడ్డు మీద పాటలు పాడి మమ్మల్ని తీసుకుపోయిన ముందుకు చరిత్ర ఉంది కాబట్టి ఏదేమైనా 2 నెలలుగా ఆ డబ్బు శబ్దాలలో ఈ కార్యక్రమంలో ఉన్న ఇంత గట్టిగా పాడితే అంత ప్రాబ్లం అయితే అన్నా కానీ పాట పాడకుంటే ప్రజలు అల్లకుంటే మరి మళ్ళీ పేషెంట్ అవుతామన్న భయంతో ఏదేమైనా మళ్ళీ కార్యక్రమం ఉన్నాం. ఈ తమ్ముడు ఎక్కడున్నా ఈయన నడిపించుకున్నది ఒక ఆటో. తమ్ముడు నడువంటే ఆటో తీసుకొని డప్పు తీసుకొని వస్తాడు. గద్దరన్నకు రమేష్ అన్నకు డప్పు రమేష్ అన్నకు ఇద్దరు రెస్పెక్ట్ ఇచ్చాడు. తమ్ముడు నా విధంగా నయమడి ఉంటాడు. మా విజయ్ కూడా అందుకే చివరిగా మరి ఒక పాట పాడి నేను ముగిస్తుంది కదా, సమయం కూడా చాలా అవుతుంది కాబట్టి రంగపాతి పోయినాం. టైం ఇచ్చే టైం కన్నా అక్కడ వేసి వచ్చాం. ఇలా పొద్దున పౌరాకుల దినం మా గ్రామంలో పెట్టిండ్రు. నేను ఉండేది దేవరి అంజాల. ఆ గ్రామంలో పౌరాకుల దినానికి ఎస్సీ కమిషన్ మెంబర్ ఇంకా గారు రావడం జరిగింది, వస్తావత్ రాజు వీళ్ళందరూ రావడం జరిగింది. నేను ఏ విధంగానైతే ఎక్కడైనా సరే అక్కడిక్కడ కాకుండా ఎక్కడొక దగ్గర గద్దరనకు మనం శాంతిగా సమాధానంగా జవాబిచ్చుకోవాలి కాబట్టి అక్కడనే నన్ను చూడంగానే అక్కడున్న పోలీస్ డిపార్ట్మెంట్, అక్కడున్న ఆర్డీఓ, కమిషనర్ గారు అందరు కూడా గద్దరన జయంతి ఈరోజు అన్నప్పుడు మా అన్నకి ఈరోజు కలిసి వచ్చిందని చెప్పి అందరితో కూడా సప్పట్లు కొట్టించి అక్కడ వేడుకలు జరుపుకొని మళ్ళీ ఇక్కడ రావడం జరిగింది. నాకు ఇప్పుడు కార్యక్రమాలు ఉన్న కనిపించుకోవడం వచ్చింది మీ అందరికీ. ఈ పాట అప్పుడు తీసి పెట్టుకున్నా, అన్న దగ్గర ఉంటే కూడా కాడ తీసుకున్నాం. మళ్ళా అంజన్న ఈ పాట గోసికి గొంగడికి అంతే కదా, ఇది పాట ఒకసారి చూడు. ఈ డ్రెస్సు వేసుకున్న రోజు నేను గద్దరన్న ఇదే బహుజన ధూమ్ధామ్ అని చెప్పి కరీంనగర్లో మరి తమ్ముడు ఏం పేరునా ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే మత్స్యదేవుని పెట్టిండు. ఆ రోజు ఈ డ్రెస్ వేసుకొని కలర్ వేసుకొని రావడం జరిగింది గద్దరన్న. అన్నొచ్చి కూర్చోంలో ఒకటే పాడబోయినా మాయనా జీతగా ఇట్లొచ్చి కూర్చున్నాడన్న. జీతాముండి జిమ్మేవాయనా మాయన్న ఓ జీతగాడ జిమ్మేవాయనా మాయన్న ఓ జీతగాడ. జీతాముండి జిమ్మేవాయనా మాయన్న ఓ జీతగాడ జిమ్మేవాయనా మాయన్న ఓ జీతగాడ. ఇట్లా పాడవాడి అన్న అరే నన్ను ఎక్కడిని తీసుకుపోయినారా ఎన్నో అని చెప్పి చాలా అలుముకొని నాకు ఆశీర్వాదం పెట్టాడు. కాబట్టి మరి గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగన్న నాయకత్వంలో నా గోసి గొంగడి నా ఆట పాట మీరందరూ చూశారు. గద్దరన్న చనిపోయినప్పుడు ఇంత వేల మంది కళాకారులు మనం వచ్చాం. అన్న ఎల్బీ స్టేడియం కాడ నుంచి అన్న ప్రాణం అక్కడి నుంచి బాడీ తీసుకొచ్చినాక అక్కడనే ఉన్నాం. వర్షం వచ్చింది, అక్కడనే ఉన్నాం. నేను గోపాల్ దాస్ భజన్ మండలిలో పాటలు పాడతాం. అక్కడ మళ్ళీ నేను మా విజయ్ అందరు చెప్పినప్పుడు ఆ నైట్ అంతా కూడా అక్కడ భజన చేస్తున్నప్పుడు చాలామంది అదే తర్వాత చివరి పాట అన్న పాట పాడి ఆ సీడీ అక్కడ ఇవ్వడం జరిగింది. ఏది అన్న పాట పాడింది కదా, మూగబోయిన గొంతులు అని చెప్పి ఆ పాట పెట్టి అందరి బాధ కలిగించిన ఆ సందర్భం. తెల్లారి చాలామంది కళాకారులు వచ్చారు. ఏ ఒక్క కళాకారుని దగ్గర ఈ జెండా ఈ గోసి గొంగడి లేదు. ఈ గోసి గొంగడి కట్టుకొని ఎల్బీ స్టేడియం నుంచి అన్నను మట్టిలో సమాధి చేసే వరకు కూడా ఈ గోసి గొంగడితే నేను అన్నకు నిజమైన చరిత్ర నిజమైన నివాళులు అర్పించడం జరిగింది. ఎందుకంటే చివరిగా
నాకు చాలా ప్రేమను పెంచాడు. అన్న ఎక్కడున్నా ఇప్పుడు మా అంజన చెప్పిండు, అన్న పోలే వచ్చిపోయిండు మళ్ళీ వస్తాడు, అది ఆశయం మీద పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి ఎక్కడున్నా గద్దర్ అన్న ఆశయకు అనుగుణంగా గద్దర్ అన్న రెండు విషయాలు నాకు చెప్పాడు. గద్దర్కు ఉండాల్సిన 2 అలవాట్లు నాలో చూశాడు. దానికి నాకు అన్న ఆ సర్టిఫికెట్ ఇచ్చాడు. అన్నకు నేను నిజమైన ఆ నివాళి అర్పిస్తూ అన్న అడుగుల్లో అడుగులేసి ఏనాడైతే అన్నెంబడి మా అన్న తిరిగాడో అప్పంచే ఇప్పుడు అన్న ఇది పాడాడు, రగల్ జెండా బ్యాలే, జుంబకు 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 బాల జుంబకు జుంబకు జుం, జుంబకు 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 బాల జుంబకు జుంబకు జుం, ఆ జుంబకు 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 బాల జుంబకు జుంబకు జుం, జుంబకు 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 బాల జుంబకు జుంబకు. అడవి తల్లికి దండాలో, తల్లి అడవికి దండాలో, తల్లికి దండాలో, తల్లి అడవికి దండాలో. అడవి సల్లాగుంటే అడవి సల్లాగుంటే అన్నానికి కొదివే లేదు, పండాలింటికి వస్తే పండుగ చేద్దాం. అడవి తల్లికి దండాలు, తల్లి అడవికి దండాలు. రేలా రేలాం రేలా రేలాం రేలా రేలా రే రేలా 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 రేలాం రేలా రేలాం రేలా రేలా రే రేలా 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 రేలా. కొండల నుండి కోరల నుండి గోదావరమ్మ పరుగులు చూడు, గోదావరమ్మ పరుగులు చూడు, గోదావరమ్మ ఆహా వంపులు తిరుగుతూ వయ్యారంగా పెనుగంగమ్మ ఉరుకలు చూడు, పెనుగంగమ్మ ఉరుకలు చూడు, పెరుగంగమ్మ తరుజు ఏటిలోన ఊట చూడు, సెలిమల సెగలు చూడు, జీవనదులతో చుట్టుముట్టిన కొండల శివ గడ్డర బాబు. రేలా 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 రే బరే రేలా 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 రే. కొండల దిక్కొని పంటలు గుద్దే కొండ సిలువల కూరలు చూడు, కొండ సిరువల కూరలు చూడు, కొండ సిరువల పుస్తలు కొట్టే తాసుబాముల నడకలు చూడు, తాసుబాముల నడకలు చూడు, తాసుబాముల కట్ల పాము కాటు చూడు, తాసుబాము పడగ చూడు, పాములు మనుషులు కలిసి అడవి తల్లి అందము చూడు. రేలా 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 రే రేలా 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 రే. ఈ విధంగా కోకో అంటూ కోకిలమ్మ పాట, కోకిల అంటూ కోయిలమ్మ కిల 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 రామ చిలుక పలుకులో, రామ చిలుక రామ చిలుక పలుకు, అహం పావురల జంట చూడు, పాలపిట్ట పాట విను, తేనె పట్టు తెట్టే చూడు, పక్షులు మనుషులు కలిసి బతికెట్టి అడవి తల్లి అందము చూడు. రేలా 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 రే. ఈ విధంగా సీమదేవరం గాలి దేవరం తల్లి మాయమ్మ జంగు మాయమ్మ, తల్లి మాయమ్మ జంగు మాయమ్మ, తల్లి మాయమ్మ మా పిల్ల జల్లా సల్లంగుంటే తల్లి మాయమ్మ జంగు మాయమ్మ, తల్లి మయమ్మ జంగు భయమ్మ, తల్లి మయమ్మ అయమ్మ. ఈ పప్పుల సారదచ్చి సాక పెడతావే తల్లి, ఓ నువ్వు కోరుకున్న కోడి పుంజులు తెచ్చి కోటి ఆరామిస్తావే తల్లి. రేరా 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 రే రేరా 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 రే రేరా రేరా రే. ఎవరికి భీమదేవరా జాలిదేవరా జంగుబాయమ్మ తల్లి మాయమ్మ జంగుబాయమ్మ తల్లి మాయమ్మ జంగుబాయమ్మ తల్లి మాయమ్మ. ఆ భీమదేవరా జాలిదేవరా జంగుమాయమ్మ తల్లి మాయమ్మ జంగుమాయమ్మ తల్లి మాయమ్మ పిల్ల
మా పిల్ల జల్ల సల్లంగుంచు తల్లి మాయమ్మ అమ్మ మాయమ్మ తల్లి మాయమ్మ అమ్మ మాయమ్మ తల్లి మాయమ్మ అమ్మ మాయమ్మ ఇప్ప పూల సార తెచ్చి సాగబెడుతామే తల్లి పూల సార తెచ్చి సాగబెడుతామే తల్లి పప్పుల సార తెచ్చి సాగబెడుతామే తల్లి ఇప్ప పూల సార తెచ్చి సాగబెడుతామే నువ్వు కోడుకున్న కోడి పుంజును తెచ్చి బలిహారం ఇస్తావ తల్లి రేలా 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 రే రేలా రేలా ఎవనికి భయపడము భయపడము దేనికి తలవంచం 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 ఏయ్ కుమ్రం భీం తమ్ముడం కోమందద వారసులం రేలా 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 రే రేలా 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 రే రేలా రే రేలా రే దాంట్లో ఇంకొకటి చిన్న తప్పుడు సవరణ బండలు దీకని కొండలు మింగే బండలు దీకొని కొండలు మింగే కొండ చిరువల కూరలు చూడు కొండ చిరువల. ఈ పాట అన్న నేను కలిసి రాయడం జరిగింది. ఎందుకంటే నాకు మొత్తము ఈ పాటలో ఎందుకు నేను చిన్నప్పుడు డ్యాన్స్ చేసే పాట అదేంటంటే జంగిల్ డ్యాన్స్ అనేది ఒక పాట. దాంట్లో జుంబకు 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 బాలంట అది అప్పుడు ఏంటంటే ఆ అడవిలో ఈ మొత్తము అడవి జాతులు పోయి ఒక మంచి జీవాన్ని కొట్టుకొని తెచ్చి కాల్చి తినేటప్పుడు వాడేటువంటి ఆట డ్యాన్స్ పాట అది. బింబాల 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 ఈ పాట ఈ రాగంతో ఈ పాట రాయడం జరిగింది. అట్లాగే పట్నంలో పుట్టిన పట్టుబట్ట ఇది అనేక అంశాలతోటి కలిసి ఆ యొక్క డ్యాన్స్ని కంపోజ్ చేయడం జరిగింది. మరి అవన్నీ గుర్తుకొస్తున్నాయి. అటువంటి అన్నీ కూడా ఒక పుస్తక రూపంలో దేవాలనేది త్వరలోనే గద్దరన్నకు నాకున్నటువంటి అనుబంధాన్ని ఒక పుస్తకంగా తీసుకొస్తాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అదేవిధంగా గద్దరన్న మీద కాల్పులు జరిపినప్పుడు బొల్లారంలో సభ పెట్టినప్పుడు పోలీసులంతా చుట్టుముట్టిండ్రు. అప్పుడు ఎన్వై గిరన్న గోసే గొంగడి గట్టాలంటే ఏ విధంగా వచ్చిండో తెలియదు. అక్కడ పాడేటి గొంతు గోసి ఆడేటి కాలు విరిసి నువ్వు మురిసిపోకు కొడుకా జరక బరుదారు కొడుకా పాడేటి గొంతు కోసి ఆడేటి కాలు విరిసి ఆడేటి గొంతు కోసి కాడేటి కాళ్ళు విరిసి ఆడేటి గొంతు కోసి ఆడేటి కాలు విరిసి ఆడేటి గొంతు కోసి ఆడేటి కాళ్ళు విరిసి నువ్వు మురిసిపోకు కొడుకా జర కబరుదారు కొడుకా మురిసిపోకు కొడుకా జర కబరుదారు కొడుకా నువ్వు మురిసిపోకు కొడుకా జర కబరుదారు కొడుకా మురిసిపోకు కొడుకా జర కబరుదారు కొడుకా. ఆ స్ఫూర్తి తీసుకుని మీ ముందుకు వచ్చాను చెప్తూ తమ్ముడు నా దళిత పులనం ఒక పల్లవి చిత్రం టైం దృష్టి పెట్టుకుని 2 నిమిషాలు ఈ అవకాశం ఇచ్చిన మా అన్న మరి ఎప్పుడు ఏదేమైనా అశోక్ ఎట్లున్నావని పలకరించిన అన్న శ్రీలన్న గారికి మరి ఆదర్శంగా నాకు తీసుకున్నటువంటి అన్న మాస్టర్ జన గారు గద్దరన్న అడుగుల్లో అడుగులై గొంతులో గొంతులై నీ పాటనై వస్తున్నానమ్మో మాయ పాటనై వస్తున్నానమ్మో ఆ పాటనై వస్తున్నానమ్మో లారే లారడం డరే డారడం డరే డారడం డరే డారడం డరే డారడం డరే డారడం మరి